హాయ్ అండి, అందరికి నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఒక ముఖ్యమైన ప్రకటన సీఎం చంద్రబాబు నాయుడు నుంచి రావడం జరిగిందనమాట. ఆ ప్రకటన ఏంటనేది ఈ వీడియోలో వెళ్ళి పూర్తిగా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందామండి. ముందు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియో లైక్ చేయండి. చాలామంది అయితే వీడియోస్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. తోటి మిత్రులందరూ కూడా వీడియోని షేర్ చేయండి. వివరాలు కనుక వెళ్ళినట్లయితే రేషనలైజేషన్ దిశగా సచివాలయ వ్యవస్థ, గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ రేషనలైజేషన్ దిశగా ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. చిన్న పంచాయతీల్లో తక్కువ మంది, పెద్ద పంచాయతీల్లో ఎక్కువ మంది ద్వారా ప్రజలకు సేవలు అందించేలా ఆలోచనలు చేస్తుంది. అవసరాలకు అనుగుణంగా 1.61 లక్షల మంది కార్యదర్శులను ప్రభుత్వం వినియోగించుకుంది. గ్రామ సచివాలయంలో ఏఎన్ఎం, విఆర్ఓ మరియు డిజిటల్ అసిస్టెంట్, సంక్షేమ కార్యదర్శి, మహిళా సంరక్షణ కార్యదర్శులు, వార్డు సచివాలయాల్లో పరిపాలన, శానిటరీ, విద్యా సంక్షేమ, ఆరోగ్య, మహిళా సంరక్షణ కార్యదర్శులు ఉండేలా ప్రతిపాదించే అవకాశం ఉంది. మిగిలిన కార్యదర్శులను క్లస్టర్లు వ్యవస్థలో వినియోగించుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలిసిందనమాట. సో ఫ్రెండ్స్, ఇది ఉద్యోగాలకు సంబంధించిన అప్డేట్ అండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.